వెల్కమ్ టు ఉదయం న్యూస్. రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీని నియమించి విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం ద్వారా సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కంసల శివశంకర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఆ విద్యాసంస్థల యాజమాన్యం అధిక మొత్తంలో ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల ప్రాణాలు పోతున్నా తమకు సంబంధం లేదు, ఫీజులు మాత్రమే ముఖ్యమైన రీతిలో వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు ఈ రోజు కడప నగరంలో కలెక్టరేట్ వద్ద ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ విద్యా సంస్థల నుండి అధికంగా ఫీజులు ఒత్తిడి వసూలు చేయడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్మించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు రోజు రోజు మితిమీరుతూ ఫీజుల దోపిడీతో మరియు విద్యార్థుల ఆత్మహత్యలతో ఆరోపణలుతున్నారు. కనీసం మొన్న 3 రోజుల కింద జరిగినటువంటి అనంతపురంలో ఏదైతే నారాయణ వాయిస్ హాస్టల్లో సంబంధించినటువంటి విద్యార్థి చనిపోవడం జరిగింది. కానీ ఈ రోజు 4 రోజులు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉండాలని నిర్లక్ష్యంగా భావించడం చాలా సిగ్గుచేటు కారణం. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా మీకు ఎంతో మంది విద్యార్థులు, యువకులు అందరూ ఓట్లేసింటారు. మీరు ఏదైతే హామీ ఇచ్చినటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తాం, ఏదైతే కార్పొరేట్ విద్యాసంస్థలో దోపిడీని మరిగేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. ఆ మాటలను నిలబెట్టుకోవాలి. వచ్చే 2 నెలల కూడా కనీసం మీరు విద్యార్థుల పట్ల కానీ విద్యార్థుల సమస్యల పట్ల కానీ ఏమాత్రం చలనం లేకుండా పాజిటివ్ చూపించే కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాము. ఏ పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతామని చెప్పి గుర్తు చేస్తాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.